వినాయకుడి గుడికి వెళ్ళినప్పుడు రెండు చేతులతో చెవులు పట్టుకుని గుంజీలు తీయడం వెనుక ఉన్న పురాణ నేపథ్యం ఇదే. వినాయకుడి తల్లి పార్వతీదేవి విష్ణుమూర్తిని తన సోదరుడిగా భావిస్తుంది. అందుకే వినాయకుడికి విష్ణువు మేనమామ అవుతారు. వినాయకుడికి ఆయన మేనమామ అయిన విష్ణుమూర్తికి మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన కథ ఇక్కడ ఉంది. గజముఖుడి చేతిలో విష్ణుమూర్తి చక్రం. ఒకసారి వినాయకుడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు తన మేనమామ అయిన విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లాడు. విష్ణువు చేతిలో మెరుస్తున్న సుదర్శన చక్రాన్ని చూసి వినాయకుడు ముచ్చటపడి దాంతో ఆడుకుంటానని అడిగాడు. విష్ణుమూర్తి అది చాలా శక్తివంతమైన ఆయుధమని, ఆటవస్తువు కాదని చెప్పి ఇవ్వడానికి నిరాకరించాడు. కాని చిలిపివాడైన వినాయకుడు మాట వినకుండా విష్ణుమూర్తి వేరే పనిలో ఉన్నప్పుడు చాకచక్యంగా ఆ సుదర్శన చక్రాన్ని లాక్కుని తన నోట్లో వేసుకున్నాడు. విష్ణుమూర్తి ఉపాయం. తన ఆయుధం వినాయకుడి నోట్లోకి వెళ్ళిందని గ్రహించిన విష్ణుమూర్తి కంగారు పడలేదు. బలవంతంగా తీయాలని చూస్తే వినాయకుడు మరింత గట్టిగా పట్టుకుంటాడని ఆయనకు తెలుసు. అందుకే ఒక ఉపాయం ఆలోచించాడు. వినాయకుడిని నవ్వించి తద్వారా ఆయన నోరు తెరిచేలా చెయ్యాలని విష్ణువు నిర్ణయించుకున్నాడు. అప్పుడు విష్ణుమూర్తి 1 తన 2 చేతులతో చెవులను పట్టుకున్నాడు. 2 వినాయకుడి ముందు కూర్చుని లేస్తూ గుంజీలు తీస్తూ వింత వింత విన్యాసాలు చేయడం మొదలుపెట్టాడు. ఫలితం తోపుకరణం పుట్టుక. మేనమామ చేస్తున్న ఆ వింత చేష్టలను చూసి వినాయకుడికి నవ్వు ఆగలేదు. గట్టిగా నవ్వుతూ నోరు తెరిచాడు. వెంటనే సుదర్శన చక్రం బయటపడింది. విష్ణుమూర్తి దానిని తిరిగి తీసుకున్నాడు. గమనిక: మేనమామ విష్ణుమూర్తి చేసిన ఈ విన్యాసమే కాలక్రమేణా తోపుకరణం, దోపి మైనస్ చేతులు, కర్ణం చెవులు లేదా ఉత్తరీయంగా ప్రసిద్ధి చెందింది. నేటికీ మనం వినాయకుడి గుడికి వెళ్ళినప్పుడు 2 చేతులతో చెవులు పట్టుకుని గుంజీలు తీయడం వెనుక ఉన్న పురాణ నేపథ్యం ఇదే. వినాయకుడు తన మేనమామ అంటే ఎంతో ఇష్టపడతారని, అలాగే విష్ణుమూర్తి కూడా తన మేనల్లుడి తెలివితేటలను చూసి మురిసిపోతుంటారని పురాణాలు చెబుతాయి.